ఈ వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర స్తోత్రం 11 శ్లోకములలో 2వ శ్లోకమును మనం పాడుకుంటున్నాం. ఇవాళ రాగం శుద్ధ సావేరి రాగం, తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం. అయితే ప్రారంభం చతురస్ర జాతి త్రిపుడి తాళమునకు ఒక లఘు 2 ధృతములు కదా. లాస్ట్ ధృతం ఉసిలో ప్రారంభం అవుతుంది. చూడండి ఇక్కడ కిట్ట తక్క, ఇది లాస్ట్ ధృతం, ఇక్కడ ప్రారంభమవుతుంది. సచతుర్ముఖ అని ప్రారంభమవుతుంది. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృషశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృషశైలపతే. ఇప్పుడు మనం ఈ 2వ శ్లోకానికి గాయకులకు స్వరం పాడుకుంటున్నాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు ఉంటాయి. అది వినడానికి బాగుంటుందన్నమాట. సమరి రి సరి రి సరి రి సరి రి సరి రి సరి రి ససారి రి సా దసరి రి సరి రి సరి రి సదా దసమారి సరి రి ససారి రి సా సమరి రి సరి రి సరి రి సరి రి సరి రి సరి రి ససారి రి సా దసరి రి సరి రి సరి రి సదా దసమారి సరి రి ససారి. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్తోత్రం 11 శ్లోకములలో 2వ శ్లోకమును కీబోర్డ్ పైన గాయకులకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి నేను ప్లే చేసి చూపిస్తున్నాను. గాయకులకు ఎలా ఉంటాయంటే స్వరాలో ఎన్ని సాహిత్య అక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి. ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఎక్కువ వస్తాయి అనమాట. నేను చెప్తాను. శృతి 4వ శృతి, రాగం శుద్ధ సావేరి రాగం. క్యాషియన్ చూడండి, ఇక్కడ 2 బ్లాక్ కీ, సి బిగినింగ్ కీ, వైట్ కీ మనం సా అంటాం కదా. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి అనమాట. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. సరి మ పద సా సాధ ప మరి సా, లో పిచ్లో సాధ సా దైవత్ వరకు వెళ్ళారు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృష శైలపతే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. సచతుర్ముఖ సమరీరిసా, సచతుర్ముఖ 5 సాహిత్యాక్షరములు, సమరీరిస 5 స్వరాక్షరములు. ఇది గాయకులకు పాడుకునే విధానం అన్నమాట. సమరీరిస సచతుర్ముఖ షణ్ముఖ రీరిస సరిపోయింది. పంచముఖ రీరిసరి అంటే పంచముఖ ప్రముఖాఖిల రి సరి రి సా సరిపోయింది. దైవత రి రి సా ఇది సరిపోయింది. మౌళిమణి మౌ రి సా, మౌ ఒకే సాహిత్యాక్షరము, రీసా 2 స్వరాక్షరములు. అప్పుడు ఆ రీసాని సాని పాడుకోవాలి మనం. సారి రి సా మౌళిమణి. ఇప్పుడు ఇది మొత్తం చూద్దాం. సమరి రి సరి రి సరి రి సరి రి సరి రి సరి రి ససారి రి సా సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి. నెక్స్ట్ లైన్ శరణాగత దసరి రి సా సరిపోయింది. వత్సల రీ రి సా సారనిధే రీ రి స సదా
సా సారని రి రి సా ధే సాదా. ఈ సాదాను మనం దాని పాడుకోవాలి. రి రి సదా సారని ధే ధసరి రి సరి రి సరి రి సదా. అంటే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం దసరి మరి సరి పరి దశ పరిపా రిమా. ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. దశ మారి సరి పరిపాలయ మాం వృష రిసా వృష శైలపతే రిసరి రిసా శై రిసా. ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. సారి రిసా శైలపతే దశమారి సరి రిస సారి రిసా పరిపాలయ మాం వృష శైలపతే. ఇప్పుడు మొత్తం మనం గాయకులకు స్వరం పాడుకుంటున్నాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. సమరి రి సరి రి సరి రి సరి రి సరి రి సరి రి ససారి రి సా దసరి రి సరి రి సరి రి సదా దసమారి సరి రి ససారి రి సా. ఇప్పుడు మీరు గాయకులు ప్లస్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఈ స్వరాలు వస్తాయి. నేను ప్లే చేసి చూపించాను మీకు. చక్కగా మీరంతా ప్లే చేసుకోవాలని, ఈ జ్ఞానాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వరజ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వరము, గురువులు ఇచ్చినటువంటి మనకు ప్రసాదం అనమాట. అమ్మా నాన్నలు కలిపి మనకున్న విద్యను ఎవరికైనా సరే 10 మందికి ఇవ్వాలి, మనతో నశించిపోకూడదు అనమాట. ఎందరో మహానుభావులు ఉంటారు. అందరికీ వందనములు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మధ్య మధ్యన మనం అన్నమయ్య కీర్తనలు, అట్లా సినిమా పాటలు అన్నీ కూడా ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.